గుడ్ మార్నింగ్ ఆల్. మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. సో నాగుల చవితి కదా, పుట్టలో పాలు పోయడానికి వెళ్తున్నాము. దానికోసమని నేను ప్రసాదాలు చేస్తున్నాను. నేనేం ప్రసాదాలు చేశానంటే బియ్యం నానబెట్టుకొని అది మిక్సీ పట్టేసి బియ్యం పిండిలాగా అవుతుంది కదా, దాంట్లో కొంచెం బెల్లం కలిపాను. అదే అండి చలిమిడి చేశాను అనమాట. సో నాకు ఇక్కడ ఏమైందంటే చలిమిడి లూజ్గా అయిపోయింది. మిక్సీలో బెల్లం వేసేసాను కదా, వేసేసరికి లూజ్గా అయిపోయింది. కానీ నా దగ్గర కొంచెం పిండి ఉందన్నమాట. అది కలిపి చూడాలి, అది కలిపితే కొంచెం గట్టిగా అవుతుంది అనుకుంటా. నేనైతే కొంచెం వడపప్పు అయితే నానబెట్టేసుకున్నాను వీటితో పాటు. ఇంకో ప్రసాదం అయితే 3 ప్రసాదాలు అవుతాయి కదా అని. నెక్స్ట్ ఇంకా నువ్వుల బెల్లం కలిపి ఒక ప్రసాదము చిమిలి. సో ఈ నువ్వులు అనేది ఫ్రై చేయొద్దు, పచ్చి నువ్వులే తీసుకోవాలి. కొంతమంది నల్ల నువ్వులు తీసుకుంటారు, మేమైతే తెల్ల నువ్వులతో చేస్తాము. తెల్ల నువ్వులు మిక్సీ పట్టేయడమే, పొడిలాగా చేసేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. సో నేను ఇక్కడ కొంచెం జాగ్రత్త పడ్డాను అనమాట. ఇందాక చలిముడిలో లూజ్ అయిపోయింది కాబట్టి నేను అక్కడ కొంచెం బెల్లం ఎక్కువ వేసేసాను అనిపించింది. సో ఈసారి ఇక్కడ నువ్వులలో అయితే కొంచెమే బెల్లం వేసాను. అప్పుడు నాకు మంచి కరెక్ట్గా సరిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట నాకు ప్రసాదం. అంటే లడ్డు కట్టాను చూడండి, అంటే నీట్గా వచ్చిందనమాట. కొంతమంది పానకం కూడా చేసుకొని వెళ్తారు. సో మేమైతే ప్రసాదాలు రెడీ చేసి టకటక రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. కాకపోతే టెంపుల్ ఎక్కడ ఉంది అంటే పుట్ట ఎక్కడుంది, ఏ గుళ్ళో ఉంది అంటే మంచి టెంపుల్కి వెళ్ళాలని అట్లా యాక్చువల్ అయితే అనుకున్నాం. కానీ చాలా 5 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇక్కడ మనకి హైదరాబాద్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా, లేకపోతే పుట్ట ఒక్కటే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మాకు వెనక లైన్లోనే ఒకటి ఉంది, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్తాము. కాకపోతే మనకి ఇక్కడ పుట్ట ఉండదు, ఫ్లాట్గా ఉంటుంది, ఎక్కడో కొంచెం ఉంటుంది. ఒకప్పుడు పుట్ట ఉండేది, ఇప్పుడు అంతా పాలు పోసేసి ఫ్లాట్గా అయితే అయిపోయింది. సో కానీ ప్రతిసారి ఇక్కడికే వెళ్తాం కదా అన్నట్టు ఇక్కడికే వచ్చాము. మళ్ళీ ఎక్కడ చూసినా 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి ఎందుకులో మనకి దగ్గరలో ఉంటుంది. ఇక దూరం అయితే ఇంకా లేట్ అయిపోతుంది. ఆల్రెడీ ఫాస్టింగ్ ఉంటాం కదా, మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలకి కూడా లేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఎప్పుడు వచ్చే టెంపుల్కే మంచిగా అయితే పూజ చేసుకున్నాము. సో ఇక్కడైతే పాలు పోయడానికి కూడా మనం టికెట్ ఇవ్వాలండి. ఇక్కడ టికెట్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత పాలు పోసి నార్మల్గా కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడైతే గజస్తంభం దగ్గర అయితే దీపం వెలిగించుకున్నాము. మేము వాయినాలు ఇచ్చుకున్నాము, శివుడి దర్శనం అయితే చేసుకున్నాము. అసలు నాగుల చవితి నాగుల పంచమికి డిఫరెన్స్ ఏంటో తెలుసా అండి? నాగుల చవితి అంటే మనకి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఈ రోజున పూజించిన వారికి. నాగుల పంచమి అంటే మనకి పెళ్ళైన వాళ్ళు దీర్ఘ సుమంగలిగా ఉండాలని, వాళ్ళ దాంపత్య జీవితం బాగుండాలి, సఖ్యత బాగుండాలని మొక్కుకోవడానికి మనమైతే నాగుల పంచమి రోజు పాలు పోస్తాము. ఇదండి మెయిన్ డిఫరెన్స్ అయితే. కానీ నాగుల చవితి రోజు ఇంకా వేరే కూడా చెప్తారనమాట. అంటే గ్రహ దోషాలు ఉంటాయి కదా, అవి పోవడానికి కూడా పూజిస్తూ ఉంటారు. ఇంకేమైనా దోషాలున్నా తొలగిపోతాయి. జ్యోతిశాస్త్రం ప్రకారం రాహువులను సర్పలంతో సూచిస్తారనమాట. నాగులను పూజిస్తే రాహుల వల్ల కలిగే చెడు ప్రభావాలు తొలగిపోతాయని నమ్మకం అనమాట. కుజదోషం, కాలసర్పదోషం వంటి నుంచి విముక్తి పొందడానికి ఈరోజైతే పూజలు చేస్తారండి. ముఖ్యంగా సంతాన సౌభాగ్యం, ఆరోగ్యం, సుఖ సంతోషాలతో పొందాలని కోరుకోవడం ముఖ్యమైనది. ముఖ్యంగా వివాహితులైతే స్త్రీలు తమ పిల్లలు శ్రేయస్సు కోసం పూజ చేస్తూ ఉంటారు. ఈ రోజున పుట్టలో పాలు పోసి నాగదేవతలకు ప్రదక్షిణలు చేసి చెలిమిడి, చిమ్మిలి వంటి నైవేద్యాలు అయితే సమర్పిస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే వడపప్పు, పానకాలు లాంటివి కూడా సమర్పిస్తూ ఉంటారు. అంటే ఫ్రూట్స్ కూడా పెడతారు, పాలు, ఎగ్స్. ఇంకొంతమంది అయితే మొక్కుకునే వాళ్ళు వెండి కళ్ళు కానీ, పుట్ట కానీ, పాము కానీ పాలతో పాటు అవి కూడా సమర్పిస్తామని అయితే మొక్కుకుంటూ ఉంటారండి. అసలు నాగుల చవితి ఎప్పుడు వస్తుంది? దీపావళి పండగ తర్వాత ఈ పండుగ కార్తీక మాసంలో వచ్చే చతుర్థి తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాగుల చవితి 2025 అక్టోబర్ 25 శనివారం అయితే వచ్చిందండి. మంచి టైం 11 లోపే ఉంది. మేమైతే 11 లోపే వెళ్ళి పుట్టలో పాలు పోసి అయితే వచ్చేసామండి. ఇది మా ఇంటెనక కాదు, కొంచెం 2 లైన్లు దాటిన తర్వాత ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. అక్కడ ఉన్న టెంపుల్ కొంచెం కొండ మీద ఉంటుంది. అదే టెంపుల్లో మేమైతే పుట్టలో పాలు పోసాము. అక్కడే సాయిబాబా గుడి కూడా ఉంది. మేమందరం సాయిబాబా దగ్గరికి కూడా వెళ్ళి దర్శించుకొని వచ్చామండి.
మొత్తానికి అయితే దేవుడి దర్శనం మాకైతే ఇలా జరిగిందండి. దేవుడు ఆశీస్సులు మా పైన, మీ పైన, అందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.